ఆత్మల రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. లేఖనాన్ని చూడగలిగితే మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని సెలవిస్తుంది. మన ప్రయాస వ్యర్థం కావడం అంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది కూడా ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికి తన ప్రయాసకు లేదా తన కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. కానీ ఆ వ్యర్థం కాని పనులేమిటో కూడా మనం గమనించి తెలుసుకోవాలి ప్రియులారా. ప్రభువులు ఉన్న ప్రయాస, ప్రభు కోసమైన ప్రయాస అంటే ప్రభు యొక్క బలముతో ఆయన యొక్క ఆదేశాలను లేదా ఆయన ఆదేశాల మేరకు చేసే ప్రభు సేవ. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వారికి జీతాన్ని సిద్ధపరిచాను అంటున్నాడు. కాబట్టి ప్రభు పనిలో మనం ఎప్పుడూ కూడా